హా, ఇప్పుడు నేను బాగానే ఉన్నాను. కానీ ఆ పౌడర్ పాలల్లో కలుపుకొని తాగుతుంటే నాకు అస్సలు నచ్చట్లేదు. అయినా ఈ టైంలో నాకు ఎక్కువగా తినాలని కానీ తాగాలని కానీ అనిపించట్లేదు. ఈ గీత దేని గురించి మాట్లాడుతుంది? ఎవరితో మాట్లాడుతుందో అర్థం కావట్లేదే. అయినా తను అసలు పాలల్లో ఏం పౌడర్ వేసుకొని తాగుతుంది? అలాంటి పౌడర్స్ అయితే ప్రెగ్నెన్సీలోనే కదా డాక్టర్స్ ఇచ్చేది. తన ఆరోగ్యం కూడా బాగానే ఉంది కదా, తను పాలల్లో ఏదో పౌడర్ వేసుకొని తాగడానికి. గీత, ఏమైంది గీత? నా మాట విని ఫోన్ కట్ చేసావు. ఎవరితో మాట్లాడుతున్నావు? అక్క, నువ్వెప్పుడొచ్చావు? అయినా నిన్ను చూసి నేనెందుకు కాల్ కట్ చేస్తాను? నేను కట్ చేయలేదు, అదే కట్ అయిపోయింది. ఇంతకీ నువ్వెవరితో మాట్లాడుతున్నావు? అది అక్క, నువ్వు కూడా నాలాగే డైట్ చేస్తున్నావు కదా, అంటే బాడీని ఫిట్గా ఉంచుకోవడానికి ఏం తినాలో ఎప్పుడు తినాలో అతనితో మాట్లాడుతున్నాను. ప్లీజ్ నాకు కూడా అతని నెంబర్ ఇవ్వు, నేను కూడా సొంతంగా డైట్ ఫాలో అవుతాను. నేను కూడా నా కోసం డైట్ చార్ట్ తయారు చేసుకుంటాను. అక్క, నాకు ఇప్పుడు చాలా పని ఉంది, నేను అతని నెంబర్ నీకు తర్వాత ఇస్తాను. ఇప్పుడు నేను నా పని చేసుకోవడానికి వెళ్తున్నాను. అసలు ఏం జరుగుతుంది? నాకేమీ తెలియట్లేదు. అత్తయ్య, మీరు వెళ్ళి ప్రశాంతంగా పడుకోండి, నేనున్నాను కదా, నేను చేస్తాను, వెళ్ళండి మీరు. మెయిన్ గేటు సరిగ్గా లాక్ అయ్యి, నేను పడుకోవడానికి వెళ్తున్నాను. సరే అత్తయ్య. ఇదేంటి, గీత 9 గంటలకే నిద్ర వస్తుంది అక్క అని చెప్పింది, ఇప్పుడు టైం 11 అవుతుంది. అయినా తన గదిలో లైట్లు ఇంకా వెలుగుతూనే ఉన్నాయి. లేదా తనకి నిద్ర పట్టడం లేదా? గీత ఈరోజు లేట్గా నిద్ర లేసింది, తనకి నిన్న రాత్రి ఒంట్లో బాగోలేదా? అక్క, నువ్వు చాలా తొందరగా లేచావు. అవును గీత, నాకు ఉదయాన్నే లేచే అలవాటు ఉంది. అవును, నేను ఈయనొక చిన్న విషయం అడగొచ్చా? తప్పకుండా అడుగక్క. నిన్న రాత్రి 11 గంటల వరకు నువ్వు ఇంకా మేల్కొని ఉండడం నేను చూశాను. గదిలో లైట్ వెలుగుతుంది, నువ్వు నిద్రపోలేదా? లేదా పడుకొని ఉన్నావా? అవునక్క, నిన్న రాత్రి నిద్రపోలేదు, నాకు కొంచెం ఒంట్లో బాగోలేదు. కొంచెం చల్లటి గాలి తగులుతుందని నా గదిలో బాల్కనీలో అటు ఇటు తిరుగుతూ ఉన్నాను. అందుకే కొంచెం లేటుగా పడుకొని ఈరోజు ఉదయం కూడా లేటుగా నిద్ర లేచాను. గీత, ఇంకా అంత వేడిగా కూడా లేదు కదా నీ గదిలో, అంత ఇబ్బందిగా ఎందుకు ఫీల్ అవుతున్నావు? అయినా నైట్ ఫ్యాన్ వేసుకునే పడుకుంటావు కదా, ఫ్యాన్ సౌండ్ కూడా బయట వరకు వినిపిస్తుంది. లేదక్క, నాకు ఆ ఫ్యాన్ గాలి సరిపోవట్లేదు, అందుకే బాల్కనీ ఉంది కదా, ఆ బాల్కనీలో కొంచెం సేపు అటు ఇటు తిరిగాను. నీకు తెలుసా గీత, నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు నాకు కూడా అలాగే అనిపించేది. నాకు గదిలో చాలా ఉక్కపోతగా అనిపించేది. ఫ్రెష్ గాలి కోసం గదిలో తలుపులు కిటికీలు తెరిచేదాన్ని, అప్పుడే నాకు ప్రశాంతంగా ఉండేది. ఏంటక్క, నువ్వు కూడా మంచి జోకులు వేస్తున్నావు. నేనేమి ప్రెగ్నెంట్ కాదు, నాకు కొన్నిసార్లు అలా ఇబ్బందిగా ఉంటుంది. బహుశా హార్మోన్స్ చేంజ్ వల్ల కావచ్చు. అవునా? మీ ఇద్దరు ఇక్కడ ఏం ముచ్చట్లు పెడుతున్నారు? ఏం లేదు అత్తయ్య, నాకేదైనా నాన్ వెజ్ పికిల్ తినాలనిపిస్తుంది. మీ ఇద్దట్లో ఎవరైనా చేస్తారా? నాకు కూడా నాన్ వెజ్ పికిల్స్ అంటే చాలా ఇష్టం అత్తయ్య. హాస్టల్లో చదువుకునేటప్పుడు ఆర్డర్ పెట్టుకునేదాన్ని. మీకు కూడా నాన్ వెజ్ పికిల్స్ అంటే ఇష్టమా? చికెన్ పికిల్, మటన్ పికిల్, ప్రాన్స్ అండ్ ఇంకా వెజ్ పికిల్స్. అయితే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. ఆల్ ఓవర్ ఇండియా ఆర్డర్స్ చేస్తాము, ఇంకా ఇంటర్నేషనల్ ఆర్డర్స్ కూడా తీసుకుంటాము. కోళ్ళ కొంచెం ఎక్కువ చెయ్యి, సంతోష్కి కూడా కొరియర్ చేద్దాం, వాడికి చాలా ఇష్టం. వాడికి అక్కడ ఎలాగో హోమ్ మేడ్ ఫుడ్ దొరకదు కదా. సరే అత్తయ్య, తప్పకుండా చేస్తాను. అన్నట్టు మర్చిపోయాను, నైట్ ఫుడ్ ఏం వండకండి. నాకే చిన్నత్తయ్య వచ్చి పిలిచి వెళ్ళింది, వాళ్ళది ఈరోజు మ్యారేజ్ డే. మనందరం ఆ మ్యారేజ్ డే పార్టీకి వెళ్దాం. అలాగే వాడికి కూడా ఫోన్ చేసి చెప్పు, వచ్చేటప్పుడు కొంచెం మ్యారేజ్ డేకి ఏదైనా గిఫ్ట్ తీసుకురమ్మని. సరే అత్తయ్య, నేను చెప్తాను. ఇంకా పక్కింట్లో ఆంటీ ఉంటారు, ఈరోజు తనదేనా మ్యారేజ్ డే? అవును గీత, తను అత్తయ్యకి తోడికోడలు అవుతుంది. నువ్వు పికిల్ చేయడం స్టార్ట్ చేస్తూ ఉండు, నేను ఆయనకి ఫోన్ చేసి ఏదైనా గిఫ్ట్ తీసుకురమ్మని చెప్తాను. సరే అక్క. కోడల్లా, రెడీ అయ్యారా? త్వరగా వెళ్దాం రండి. అత్తయ్య, రెడీ అయ్యాను. చిన్న కోడలేది? అత్తయ్య, నేను కూడా రెడీ అయ్యాను. ఇదేంటి కోడలా, నువ్వు ఏంటి కొత్త కోడలివి, మరి నువ్వు ఇలా వస్తావా? నువ్వు మామూలు చెప్పులు వేసుకున్నావు, హీల్స్
అలాంటి చెప్పులేమి లేవా? ఇంత సింపుల్గా వస్తే ఏమనుకుంటారు? అత్తయ్య, హీల్స్ నాకు అలవట్లేదు, కింద పడతాను. ఇంకా బరువైన చీరలు కట్టుకుంటే నాకు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. అందుకే సింపుల్ చీర కట్టుకున్నాను. ఇదేంటి తను ఇలా మాట్లాడుతుంది? నేను తనని ఫేస్బుక్లో, వాట్సాప్లో అన్ని చోట్ల చూశాను. తను ఎప్పుడూ హెవీగానే రెడీ అవుతుంది, చాలా జ్యువెలరీ వేసుకుంటుంది ఒంటి నిండా. నేను చూశాను కదా. మరి ఇప్పుడేమైంది? జ్యువెలరీ ఏమీ లేకుండా సింపుల్ కాటన్ శారీ వేసుకుంది, పైగా హీల్స్ కూడా వేసుకోనంటుంది. తను హీల్స్లో ఉన్న ఫొటోస్ నేను చాలా చూశాను. మరి ఇప్పుడేమో హీల్స్ వేసుకుంటే కింద పడతానని చెప్తుంది. వెళ్దాం అత్తయ్య. కానీ కోడ్ల, ఏమైనా నగలు వేసుకో కొంచెం. చెప్పులు మార్చుకోపోతేలే కానీ మనం వెళ్ళేది అసలే నా తోటికోడలి ఇంటికి. కోడలిగా నువ్వు ఇలా వస్తే బాగోదు. పైగా నువ్వు ఇంటికి కొత్త కోడలివి. నిన్ను చూస్తే అందరూ ఏమనుకుంటారు? అరే అత్తయ్య, అనుకుంటే అనుకోనివ్వండి. మనం ఎంత బాగా బట్టలు వేసుకున్నా సరే జనాలు రెండు రకాలుగా అంటారు. మంచి బట్టలు వేసుకున్నామా, పిచ్చి బట్టలు వేసుకున్నామా అనేది పక్కన పెట్టండి అత్తయ్య. నేనైతే బట్టలు బాగానే వేసుకున్నాను కదా, అందులో తప్పేమీ లేదు. సరే కోడ్ల, పెద్ద కోడ్ల, వాడు గిఫ్ట్ తీసుకొచ్చాడు కదా, నేను వెళ్తూ ఉంటా, మీ ఇద్దరు తీసుకొని రండి. సరే అత్తయ్య. గీత, అక్కడ రకరకాల మనుషులుంటారు. అత్తయ్య చెప్పినట్లు నువ్వు వెళ్ళి బట్టలు మార్చుకోపో. నీకు చాలా మంచి చీరలున్నాయి కదా. నీకు రీసెంట్గానే పెళ్ళయింది. అందరూ ఏమంటారు? అక్క, అందరూ ఏమనుకుంటే మనకెందుకు చెప్పు. నాకు నచ్చినట్టు, నాకు కంఫర్ట్గా ఉన్నట్టు నేను ఉంటాను. అత్తయ్య నేను గిఫ్ట్ తీసుకురమ్మని చెప్పింది కదా, నేను నీకోసం వెయిట్ చేస్తాను, నువ్వు వెళ్ళి తీసుకురా. సరే గీత. ఎంత చెప్పినా నువ్వు ఒప్పుకోవట్లేదు, నువ్వు బట్టలు మార్చుకోవట్లేదు. ఇంకా నేనేం చేయను? చిన్న కోడ్ల. అత్తయ్య చెప్పండి. ఇదేంటి కోడ్ల, నువ్వు డైట్ ఫాలో అవుతున్నావు, ఇంకా డైటీషియన్ చెప్పినట్లే తింటున్నావు, అయినా కూడా నీ పొట్ట ఎందుకు అంత పెద్దగా ఉంది? ఏంటత్తయ్య? అవును కోడ్ల, చూస్తుంటే నీకు 3వ నెల 4వ నెల అన్నట్టుంది. అత్తయ్య ఏం మాట్లాడుతున్నారు? అలాంటిదేమీ లేదు. మీకు చెప్పాను కదా, నేను ఈ మధ్య బరువు పెరుగుతున్నానని, అందుకే డైటీషియన్ని కలిశాను. అయినా నాకు ఒకటి చెప్పు గీత, నీ పొట్ట మాత్రమే పెద్దగా కనిపిస్తుంది, నీ మిగతా బాడీ అంతా అలాగే ఉంది. స్వప్న, నువ్వు గీతతో ఏం మాట్లాడుతున్నావు? ఒక్కొక్కరి బాడీ ఒక్కొక్కలా ఉంటుంది. కొంతమందికి చేతులు కాళ్ళపై కొవ్వు ఎక్కువ ఉంటుంది, మరికొందరికి పొట్ట దగ్గర ఎక్కువ కొవ్వు ఉంటుంది. అది నార్మలే. మీరెందుకు దాన్ని అంత పెద్ద విషయం చేస్తున్నారు? త్వరగా టీ తీసుకురా. సరే, ఇప్పుడే తెస్తాను. ఇదెలా సాధ్యం? కడుపు మాత్రమే పెద్దగా ఉంది. నాకెందుకు వింతగా అనిపిస్తుంది. అత్తయ్య, అక్క, మీరేం ఆలోచిస్తున్నారు? బావగారు కూడా చెప్పారు కదా, కొంతమందికి చేతులు కాళ్ళు పెద్దగా పెరుగుతాయి, కొంతమందికి పెద్ద పొట్టగా పెరుగుతుంది, అంతేకాని ఇంకేమీ లేదు. అవునా? అదే అయ్యుండొచ్చు. సరే, త్వరగా టీ పెట్టు. సరే అత్తయ్య, మీరు వెళ్ళి కూర్చోండి, నేను ఇప్పుడే టీ తీసుకొస్తాను. కానీ నేను నమ్మలేకపోతున్నాను. నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు నా చేతులు కాళ్ళు అలాగే ఉన్నాయి, నా పొట్ట మాత్రమే పెరిగింది. నిజానికి ఈ గీత కూడా అదే జరుగుతుంది. తను మా దగ్గర ఏమైనా దాస్తుందా? అక్క, ఈ నిజాన్ని నేను ఇంకెంతకాలం దాచాలి? నాకు 4వ నెల మొదలవబోతుంది. నా పొట్ట కనిపించడం మొదలైంది. ఒకవేళ నేను ప్రెగ్నెంట్ అని ఇంట్లో తెలిస్తే నేను పూర్తిగా చిక్కుకుపోతాను. దేవుడా, నేనేం చేయాలి? ఈ రహస్యాన్ని ఎలా దాచగలను? హలో ఫ్రెండ్స్, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి. హైప్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియోస్ నచ్చితే తప్పకుండా మన ఛానల్లో మెంబర్గా జాయిన్ అవ్వండి. కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. అలాగే మీకెవరికైనా పికిల్స్ కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ చేసి ఆర్డర్ పెట్టుకోండి. మా ఈ చిన్న బిజినెస్ని సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. బాయ్ బాయ్.